Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. Today we will discuss fractions. 6th class లో 7th chapter fractions గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? fractions. fraction అంటే ఏంటంటే according to your textbook, a fraction is a number representing parts of a whole. Fraction is nothing but a representing part of a whole. whole లో ఒక పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. whole లో ఒక పార్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్ I draw the diagram. This diagram is whole. This represent one part, two parts, three parts, four parts. ఈ 4 are the equal parts. ఈ 4 అనేది ఈక్వల్ పార్ట్స్ ఉండాలి. ఈ 4 అనేది ఈక్వల్ పార్ట్స్ ఉంటే మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఫస్ట్ ఈ పార్ట్కి 1/4. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 1/4. ఈ 2కి రాయాలి. ఈ 2కి ఏమని రాయొచ్చు అంటే 2/4. ఈ 3కి అంటే 3/4. టోటల్ 4/4. టోటల్ పార్ట్స్ 4, 4కి 4 అంటే 1 is the whole. This is the fraction. A fraction is a number representing part of a whole. The whole may be a single object or a group of objects. whole అనేది ఎలా ఉంటుందమ్మా? సింగిల్ ఆబ్జెక్ట్ కన్నా ఉంటుంది లేదా గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కిందనా ఉంటుంది. సింగిల్ ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ 1 చపాతీ. ఆ చపాతీ 4 పీసెస్ కానీ 5 పీసెస్ కానీ కట్ చేస్తే దట్ ఈస్ చపాతీ ఈజ్ ద సింగిల్ ఆబ్జెక్ట్. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఐ టేక్ సమ్ బ్యాగ్స్. ఏవో 10 or 20 బ్యాగ్స్. దాంట్లో 2 బ్యాగ్స్ అంటే 20 బ్యాగ్స్కి ఐ టేక్ 2 బ్యాగ్స్. 2/20. 20 out of 2. ఓకేనా? అలాగా అది సింగిల్ ఆబ్జెక్ట్ అన్నా ఉండొచ్చు, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నా ఉండొచ్చు ఫ్రాక్షన్ అనేది. When expressing a situation of the counting parts to write the fraction, it may be ensured that all parts of are equal. Yes, మన ఫ్రాక్షన్ రాసేటప్పుడు మనం అన్ని పార్ట్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఓకేనా? ఆల్ పార్ట్స్ ఆర్ ఈక్వల్గా ఉంటేనే దాన్ని మనం ఫ్రాక్షన్ కింద రిప్రజెంట్ చేయగలం. ఏ ఒక్క పార్ట్ అయినా ఈక్వల్గా లేకపోతే దట్ ఈస్ నాట్ ఏ ఫ్రాక్షన్. దాన్ని ఫ్రాక్షన్ కింద మనం రిప్రజెంట్ చేయలేం. 5/2. ఓకేనా? 12 out of 5. This is the 5 is the numerator and 12 is the denominator. ఈ 5/12ని ఫ్రాక్షన్ అని అంటాం. above the line numerator, below the line 12 is the denominator. 5 is the numerator and 12 is the denominator అని అంటాం. ఓకేనా? 5. Fraction can be shown on a number line. Every fraction has a point associated with it on the number line. ఫ్రాక్షన్ కూడా మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చు. హియర్ నేను ఎగ్జాంపుల్ కింద మన టెక్స్ట్ బుక్లో 2/3 అనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 2/3 నేను నెంబర్ లైన్ డ్రా చేశాను. నెంబర్ లైన్ డ్రా చేస్తే ఫస్ట్ 0. టోటల్ పార్ట్స్ ఎన్ని? 3 కదా. 1/3, 2/3, 3/3. 3/3 అంటే 1. 0/3 అంటే 0. అంటే ఇప్పుడు అడుగుతుంది ఏంటి? 2/3. 2/3 ఎక్కడుంది? ఇదిగోండి, ఇది ఈ ఫ్రాక్షన్ 2/3. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/10 అని ఇచ్చాడు అనుకోండి. మనం ఇక్కడ ఫ్రాక్షన్లు ఏమని రాసుకోవాలంటే 0/10, 1/10, 2/10, 3/10, 4/10, 5/10 అలా అండ్ సో ఆన్. మనకి ఎక్కడికైతే కావాలో 2/10 కావాలో అక్కడ పాయింట్ చేస్తాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. అసోసియేటెడ్ విత్ ఆన్ ద నెంబర్ లైన్. A fraction has a point associated with it on the number line. మనం పాయింట్తో ఇండికేట్ చేస్తాం మనకి ఏం కావాలో దాన్ని. నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం 5/12 చూసాం కదా. 5/12 ఇస్ ద ఫ్రాక్షన్ కదా. అండ్ న్యూమరేటర్ డినామినేటర్ కన్నా లెస్గా ఉంటే, చిన్నగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్. ద న్యూమరేటర్ ఈజ్ less than the denominator is called the proper fraction. ఏంటమ్మా? న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్, వాట్ ఎగ్జాంపుల్స్ ఐ గేవ్ హియర్? 1/2, 2/5, 3/7 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. మనం ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3/8, 4/9. చూడండి, న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నగా ఉంది. 5/11 అండ్ సో ఆన్ చాలా రాయొచ్చు.
దిస్ ఇస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ improper fraction. The numerator is greater than the denominator is called the improper fraction. Improper fraction అంటే ఏమీ లేదమ్మా, ఇందాక న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్. చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ కన్నా పెద్దగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. అదే ఇందాక ప్రాపర్ ఫ్రాక్షన్ గురించి చెప్పుకున్నాం. ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి? డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద న్యూమరేటర్. ఓకేనా? ఇది ఇంప్రాపర్ అయితే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ ఈజ్ కాల్డ్ ద numerator is greater than the denominator is called the improper fraction. Okay na? Mixed fraction. Next, an improper fraction can be written as the combination of the whole and the part, whole and a part, and such fraction are called the mixed fraction. దాన్ని మనం ఎలా రాస్తామో మిక్స్డ్ ఫ్రాక్షన్ ని, ద కాంబినేషన్ ఆఫ్ హోల్ అండ్ ఏ పార్ట్. ఇలా చూడండి, దిస్ ఇస్ ద హోల్, 1/2, 1 అనేది హోల్. దిస్ ఇస్ ద పార్ట్, దిస్ ఇస్ ద పార్ట్, 2కి 1 అండ్ 3కి 1 పార్ట్, 3కి 2 పార్ట్స్. అలా హోల్, ద కాంబినేషన్ ఆఫ్ హోల్ అండ్ ఏ పార్ట్, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎలాగంటే 2 1s are 2, 2 + 1 3 అంటే 3/2. ఈ ఫ్రాక్షన్ ఏమని రాయొచ్చు అంటే 3/2. 3/2 ఈజ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకని? న్యూమరేటర్ గ్రేటర్ కాబట్టి. న్యూమరేటర్ గ్రేటర్ కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా మార్చొచ్చు. ఎలా ఇందాక చూసాం కదా, 1/2, 1/2. అదే చెప్తున్నాడు ఇక్కడ టెక్స్ట్ బుక్ ప్రకారంగా. ఏమని చెప్తున్నాడు? an improper fraction can be written as the combination of a whole and a part, and such fraction are called the mixed fraction. Next, each proper or improper fraction has many equivalent fractions. ఏంటి? ప్రాపర్కి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి మెనీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయట. ఆఫ్ ఏ గివెన్ ఫ్రాక్షన్ వీ మే మల్టిప్లై ఆర్ డివైడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, we may multiply or divide both numerator and denominator of the given fraction by the same number. Okay, equivalent fraction. For example, equivalent fraction అంటే నేను 1/2 తీసుకున్నాను. 1/2 is the fraction. ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్ డినామినేటర్తో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తాను. 2తో మల్టిప్లై చేస్తాను. 2 1s are 2, 2 2s are 4 అంటే 2/4 is equivalent to 1/2. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేస్తా. 3 1s are 3, 3 2s are 6. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ టు 1/2. ఎందుకని? 3 1s 3 2s 1/2 వస్తుంది, అది కూడా క్యాన్సిల్ చేస్తే. 4తో మల్టిప్లై చేస్తా. సేమ్ నెంబర్ అన్నాడు కదా. 4 1s are 4, 4 2s are 8. అలా చూసుకుంటే చాలా వస్తాయి. ఓకేనా? ఏమని చెప్పాడు? హ్యాస్ మెనీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఏ గివెన్ ఫ్రాక్షన్ వీ మే మల్టిప్లై ఆర్ డివైడ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకేనా? బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా మనకి చాలా ఫ్రాక్షన్స్ అనేవి వస్తాయి అని అంటున్నాడు. ఏ ఫ్రాక్షన్ ఈజ్ సెట్ టు బి సింప్లెస్ట్ ఆర్ లోయెస్ట్ ఫార్మ్ ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1. దాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 16/32. ఫర్ ఎగ్జాంపుల్ 16/32 ఉంది. ఆ ఫ్రాక్షన్ ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుద్దేమో చూడండి. క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ అవ్వకపోతే ఇంకా అలా వదిలేసేయండి. 2 టేబుల్లో 2 8s are 16, 2 1s are 2, 2 6s are 12. మళ్ళీ ఇక్కడ ఏముంది? 8/16 ఉంది. ఇంకా క్యాన్సిల్ అవుద్దేమో చూడండి. 2 4s are 2 8s are 4/8, 4/8. ఇంకా క్యాన్సిల్ అవుద్దేమో చూడండి. దీన్నే సింప్లెస్ట్ ఫార్మ్ అంటారు. ఎక్కడి వరకు? 1 ఎక్సెప్ట్ 1. దానికి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. ఓకేనా? నో కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1 వచ్చేంత వరకు మనం అలాగా క్యాన్సిలేషన్ చేసుకుంటా వెళ్ళమే. 2 2s are 2 4s are మళ్ళీ 2/4 ఉంది. 2 1s are 2 2s are ఫైనల్గా మనకి ఏం మిగిలిందమ్మా? 1/2. 1/2 అంటే ఇక్కడ ఏం చూడండి, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? నో క్యాన్సిలేషన్, నో కామన్ ఫ్యాక్టర్, నో కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి దీన్నే సింప్లెస్ట్ ఫామ్ అని అంటారు. ఇది సింప్లెస్ట్ ఫామ్. నెక్స్ట్, లైక్ ఫ్రాక్షన్. లైక్ ఫ్రాక్షన్ అంటే ఏమీ లేదు నాన్న, డినామినేటర్ సేమ్గా ఉంటే
మనకి గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ సేమ్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద లైక్ ఫ్రాక్షన్. చూడండి ఇక్కడ ద గ్రూప్ ఆఫ్ 2 or more ఫ్రాక్షన్స్ దట్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ డినామినేటర్. డినామినేటర్ సేమ్గా ఉంటే దాన్ని లైక్ ఫ్రాక్షన్ అంటాం. ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. ఎగ్జాంపుల్ 1/7, 2/7, 5/7, 6/7 అలా ఏదైనా 1/2, 3/2, 4/2, 5/2 ఏదైనా డినామినేటర్ సేమ్గా ఉంటే దట్ ఈస్ ద లైక్ ఫ్రాక్షన్స్. అండ్ నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సేమ్ దానికి ఆపోజిట్, డినామినేటర్ సేమ్గా ఉంటే లైక్ ఫ్రాక్షన్, ఇక డినామినేటర్ అనేది నాట్ సేమ్గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్ విత్ డిఫరెంట్ డినామినేటర్స్ are called the unlike fractions. మనం ఏ ఫ్రాక్షన్ అనేది తీసుకోవచ్చు, 2/3, 5/4, 6/7, 7/8 ఏదైనా. మనం ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మాత్రం 2/3, 3/5, 4/9, 6/67 etc. These are the unlike fractions. Next, if the numerator is the same in two fractions, the fraction with the smaller denominator is greater than the 2. మన దగ్గర 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయమ్మా, ఓకేనా. ద న్యూమరేటర్ ఈజ్ సేమ్. ఆ 2 ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అనేది సేమ్గా ఉందన్నమాట. ఫర్ ఇదిగోండి ఇక్కడ 1 ఉంది. అయితే ద టూ ఫ్రాక్షన్స్ ద ఫ్రాక్షన్ విత్ ద స్మాలర్ డినామినేటర్ ఈజ్ గ్రేటర్ ఆఫ్ ద 2. ఓకేనా. న్యూమరేటర్లో ఏముంది, సేమ్గా ఉంది ఒక నెంబర్ న్యూమరేటర్లో. అయితే డినామినేటర్లో ఏదైతే స్మాల్ డినామినేటర్ ఉందో అదే బిగ్గెస్ట్ ఫ్రాక్షన్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ 1/8 అనేది గ్రేటర్ దాన్ ద 1/10. ఇక్కడ చూడండి న్యూమరేటర్ సేమ్గా ఉంది కదా, 3 అంటే 3/5 పెద్దదా 3/7 పెద్దదా అని అడిగితే కనుక ఓకేనా, న్యూమరేటర్ ఈక్వల్గా ఉండాలమ్మా. న్యూమరేటర్ ఈక్వల్గా ఉంటే ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉందో, స్మాలెస్ట్ డినామినేటర్ ఉందో అదే పెద్దది, గ్రేటర్ దాన్. అంటే 3/5 అనేది ఇక్కడ పెద్దది. ఇక్కడ చూడండి 4/9 గ్రేటర్ దాన్ 4/11. ఇక్కడ 5/6, 5/7 ఏది పెద్దది అని అడిగితే కనుక 5/6 అనేది గ్రేటర్. ఎందుకని, డినామినేటర్ అనేది స్మాల్గా ఉంది కాబట్టి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే పాయింట్, న్యూమరేటర్లో సేమ్ నెంబర్ ఉంటే కనుక డినామినేటర్ స్మాలెస్ట్ నెంబర్ ఉన్నదాందే గ్రేటర్. ఓకేనా. ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ సేమ్ ఇన్ ద 2 ఫ్రాక్షన్స్, న్యూమరేటర్లో 2 ఫ్రాక్షన్లో సేమ్గా ఉంటే న్యూమరేటర్స్, ద ఫ్రాక్షన్ విత్ ద స్మాలర్ డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద 2. రెండిట్లోనూ ఈ స్మాలర్ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్నే గ్రేటర్ అని అంటాం. నెక్స్ట్, ఈ కీవర్డ్స్ అన్ని ఎంత క్లియర్గా చెప్పుకోవడానికి కారణం, డిఎస్సి వాళ్ళు ఉన్నారు, డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి పాయింట్ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో నేను పాయింట్స్ అని నోట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. డూ యూ నో అని ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్లో. దేని గురించి ఇచ్చాడంటే ఇలాంటి బిట్స్ మన డిఎస్సికి వచ్చే అవకాశం ఉంది. టెట్ కానీ, ఎస్జిటి వాళ్ళకి కానీ, స్కూల్ ఎస్టేట్ల వాళ్ళకి కానీ వచ్చే అవకాశం ఉందాం. ఇలాంటి బిట్స్ వాళ్ళకి టెక్స్ట్ బుక్ రిఫర్ చేసేటప్పుడు బై మిస్టేక్లో ఇలాంటివి కనబడవు ఈ బిట్స్ అనేవి. చదువు. ద గ్రూప్ సైజెస్ ఆఫ్ టెన్నిస్ రాకెట్స్ ఆర్ ఆఫ్టెన్ ఇన్ మిక్స్డ్ నెంబర్స్. టెన్నిస్ రాకెట్స్ అంటే మిక్స్డ్ నెంబర్లో ఉంటాయంటమ్మా, ఎలాగా వాటి సైజెస్, 1 సైజ్ ఈజ్ 3 7/8 ఇంచెస్. ఓకేనా. టెన్నిస్ రాకెట్లు తెలుసు కదమ్మా, టెన్నిస్ బ్యాట్లు అవి 3 7/8 ఇంచెస్ అండ్ 4 3/8 ఇంచెస్ అనదర్. ఒక రాకెట్ ఏమో 3 7/8 ఇంచెస్ ఉంటుంది, ఇంకోటి ఏమో 4 3/8. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడగచ్చు ఇది మ్యాచింగ్లో కానీ దేంట్లో కానీ. ఇది మన ఫ్రాక్షన్ 6th క్లాస్ ఫ్రాక్షన్ సంబంధించి కీవర్డ్స్ అనేవి. ఇప్పుడు ఈజీగా మనం ఎక్సైజ్లో సమ్స్ ఈజీగా చేసుకోగలం. ఓకే. నెక్స్ట్ ఎక్సైజ్ సమ్కి వెళ్ళిపోదాం.